సో మన అందరిమే జూమ్ లో మీట్ పన్నాము. సో తొందరగా మన డైరెక్ట్ గా మీట్ పన్నుతాం. ఎస్ లీడర్స్. సో ఈ రోజు మీటింగ్ ఏది గురించి చెప్పి నా చెప్పాలన్న అవసరమే లేదు, మీకు అందరిమే తెలుసు. సూపర్ డూపర్ ఆఫర్ ఇంట్రొడక్షన్, ఎక్సలెంట్ ఆఫర్ ఇంట్రొడక్షన్. కేవా కంపెనీలో ఇట్లా మారి ఒక ఆఫర్ లైఫ్ టైం ఇది వరకు లేనిది ఆఫర్. అట్లా మారి ఒక ఆఫరోட ఇంట్రొడక్షన్ సెషన్ అదిదా ఈరోజు వచ్చి. సో ఈ ఆఫర్ వచ్చి ఇక ఒక 2-3 డేస్ లోపల ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ తెలిసిపోవు. తెలిసిన తర్వాత సౌత్లో ఏమి నడిచి నుండి రెడ్డప్ప సార్ టీంలో ఏమి జరిగి నుండి చెప్పి అందరూ టాక్ను ఉండు, కంపల్సరీ ఉండు. అయితే అట్లా మారి ఒక ఆఫర్ ఇది వరకు నానే కూడా ఇట్లా మారి థింక్ పన్నింది లేదు. ఇది ఎట్లా పాసిబుల్ అట్లా అని చెప్పి నా థింక్ పన్నింది కూడా లేదు అన్న. కొంచెం అడ్వాన్స్ రెడ్డప్ప సార్ పోయి మీకోసరం థింక్ పన్ని ఎక్సలెంట్గా వచ్చి ఈ ఆఫర్ని డిజైన్ பண்ணிட்டோడు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అట్లాంటినే లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇనిషియల్ వచ్చి ఒక లగ్జూరియస్ కార్ అండ్ లగ్జూరియస్ బైక్ అట్లా అని చెప్పేది. తర్వాత ఫారిన్ ట్రిప్, తర్వాత హౌస్ అట్లా అదేది. సో కార్ అండ్ లగ్జూరియస్ బైక్ అట్లా అని చెప్పేది అందరి శైలిని ఉండాలి, ఇంపార్టెంట్. ఇల్లు ఉండేయో లేదో, పెళ్లి చేసినమో లేదో, పిల్లలు ఉండేలో లేదు, బట్ కంపల్సరీ ఏమి ఉండాలి, ఒక బైక్ ఉండాలా. అట్లా లేకపోతే ఈ రోజుతో కార్ కంపల్సరీ, అంత కార్ లేనిది ఇల్లే లేదు. సో ఇట్లా మారి ఒక ఆఫర్ కారు అండ్ బైక్, తర్వాత మొబైల్ ఫోన్. ఏం సార్ మొబైల్ ఫోన్ దానా? సో ఎస్, ఇట్లా మారి ఒక మెగా సూపర్ డూపర్ ఆఫర్ను వచ్చి రెడ్డప్ప సార్ అనౌన్స్ பண்ணிட்டாரு. రియలీ యు ఆర్ లక్కీ అండ్ బ్లెస్డ్ పీపుల్. మీరు అందుమే ఒక లక్కీ పీపుల్ అండ్ బ్లెస్డ్ పీపుల్. బికాస్ ఇట్లా మారి ఒక లీడర్ మీవి దొరికింది, మీవి అందరమే లక్కీ. సో ఈ ఆఫర్ గురించి తర్వాత ఇంకా ఎక్కువ డీటెయిల్గా మన రెడ్డప్ప సార్ అండ్ సురేష్ సార్ అందరమే మీవి ఇన్ఫర్మేషన్ ఇస్తులు. பட் ఈ ஆஃபர் ఏ ப்ராடக்ட்னை பேஸ் பண்ணி போయి సరే ఒక ఆఫర్ ఉండితా దానికి ఏదాది ఒక అచీవ్మెంట్ ఉండాలి, ఏదాది ఒక టార్గెట్ ఉండాలా, ఒక గోల్ ఉండాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చూడండి మనతోడ నీడ్ ఇతగాను కావాలతా సరే, ఇతగాను కావాలతా సరే, బట్ ఇన్కమ్ ఇత్తదా ఉండి తక్కువదా ఉండి, ఇన్కమ్ తక్కువదా ఉండి మనతోడ నీడ్ ఇత్తగాను ఉండి, నీడ్ తర్వాత మనతోడ గోల్ ఉండి, నీడ్ తర్వాత మనతోడ గోల్ వరే ఉండి, మన నీడ్ని ఇక్క ఫుల్ఫిల్ చేయగానే ఉండేము, ఇక తర్వాత గోల్ వేరే ఉండి. సో ఈ ఆఫర్ ఎట్లతా సరే నీడ్ అండ్ గోల్ రెండుమే అచీవ్ పన్నే ఒక ఆఫర్ దా ఈ మెగా సూపర్ డూపర్ ఆఫర్. సో ఈ ఆఫర్న మన అచీవ్ పన్నాలతా సరే ఒక గోల్, ఒక ఎయిమ్ ఉండాలి. సో దీని గురించి చెప్పి ఒక టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఆ టార్గెట్న మన అచీవ్ పని తింటా. ఈ ఆఫర్ మాత్రం కాదు, మన లైఫ్లో మన థింకే 12 లెవెల్లో మనకు ఇన్కమ్ దొరుకు, మనకు ఇన్కమ్ దొరుకు. అట్లా మారి ఒక ఆఫర్ దా. ఈ ఆఫర్ನ ఓరోరు ఎయిమ్ పని వర్క్ చేసేవాళ్ళు, ఓరోరు అచీవ్ పన్నేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు వర్క్ పన్నేలు పెట్టిమే, కారు ఒక 10 lakh rupees కారు వర్క్ పన్నేలు, కారు మీరు అచీవ్ పనేది, కార్ అచీవ్ పనేది తెలుతా. బట్ మీతోడ ఎవ్రీ మంత్ ఇన్కమ్ మినిమం 10 lakh ఉండు. మీరు కార్ అచీవ్ పనేది తెలుతా ఎవ్రీ మంత్ ఇన్కమ్ 10 lakh ఉండు. అదిలాగానే మీరు కార్ అచీవ్ పనేది తెలుతా నియర్లీ మీతోడ అதாவது క్లబ్, అதாவது చైర్మన్ క్లబ్ అట్లా అని చెప్పేది సిల్వర్ చైర్మన్ క్లబ్గా ఉండదు. సిల్వర్ చైర్మన్ క్లబ్ అయిపోతుందా అది ఇయర్లీ బోనస్ అదే నియర్లీ 10 lakh వచ్చు. మంత్లీ ఇన్కమ్ 10 lakh వచ్చు, అదేలా ఇయర్లీ బోనస్ 10 lakh వచ్చు. అదిలాగానే ఈ ఆఫర్ ఒక 10 lakh. మన 10 lakh కూడా వర్క్ పన్నాము, మన ఎవ్రీ మంత్ 10 lakh అండ్ క్లబ్ ఇన్కమ్ ఆల్సో 10 lakh. అదిలాగానే కంపెనీ ఇచ్చే టూర్స్, దుబాయ్ టూర్,
అది ఒక టూర్ ట్రిప్ మనకు దొరుకు ఇట్లా మారి సో మల్టిపుల్ ఐడిలో వర్క్ பண்ணி తెలుతా సరే మల్టిపుల్ ఇన్కమ్ இதே ஃபேமிலி ஆடி மிஸ்ஸஸ் ஏ டீமு சன் பி டீமு இப்படி நாஞ்சிரே சாத்தா చూడండిమే டீம் ఉండియో లేదో అన్నిమే ఫ్యామిలీగా தான் உண்டு సూపర్ ஆனா అందరమే అచీవ్ பண்ணதுలు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అందరమే అచీవ్ பண்ணது అట్లా మరి ఫ్యామిలీ టీమ్ వేసి మనం వర్క్ பண்ணி తెలుతా మోర్ ఇన్కమ్ కేవలం మల్టిపుల్ ఐడి தான் ఇన్కమ్ సో இது தேன் பேஸ் பண்ணி இது ఈ ఆఫర్ ఎట్లా ఇచ్చేకి முடிஞ்சுதா సరే బిజినెస్ పాయింట్ బేస్ பண்ணிதா బిజినెస్ పాయింట్ బేస్ பண்ணிதா మన ప్రోడక్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో కేవలం ప్రోడక్ట్ ద కీ దాంట్లో వెరీ అమేజింగ్ ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ఆల్ డిసీజ్ ప్రోడక్ట్ ఆల్ ఇన్ వన్ అట్లా అని చెప్పి ప్రోడక్ట్ సో కేవాவோட సూపర్ డూపర్ ప్రోడక్ట్ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అవును సో మన ట్రిపుల్ స్టెమ్ సెల్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అవసరమే లేదు అందరమే తెలుసు సో నాదోడ స్టాక్ పాయింట్లో నియర్లీ ఒక 20 ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ ఉంటాయి ఎనీ టైం అవైలబుల్ అదే మరి మా రోజును తినే మేజర్ ఫుడ్ సప్లిమెంటరీలో ట్రిపుల్ స్టెమ్ సెల్ దేనికితా సరే ఇది ఆల్ ఇన్ వన్ ఒకప్పుడు ట్రిపుల్ స్టెమ్ సెల్ దాంతో అరుమ మనకు తెలియలే దాంతో యూసేజ్ మనకు తెలియలే అప్పుడు మనకు దొరకలేదు బట్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసా మన దగ్గర ప్రోడక్ట్ ఉండి ఎక్కువ కంపెనీ ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇచ్చారు ஆனா ரிசல்ட் ஓரியன்டட் ப்ராடக்ட் அட்லாந்தா சரி கேவாவோட ட்ரிபிள் ஸ்டெம் செல் பவுடர் தான் வேற எதுவுமே இல்லை వాళ్ళు చెప్పుతులు స్మాల్ ప్యాకింగ్ సార్ ఇది పవర్ఫుల్ ప్యాకింగ్ సార్ చెప్పుతులు బట్ నో రిజల్ట్స్ బట్ మన కేవా కంపెనీ చూడండి అదాదు నాను ఇది ఒకప్పుడు ట్రిపుల్ స్టెమ్ సెల్ అని చెప్పి ನಾನು సారీ డబుల్ స్టెమ్ సెల్ అని చెప్పి செவில వినబొழுது అది 6000 రూపీస్ தான் దాంతోட క్వాంటిటీ అట్లా చూస్తా సరే ఒక 20 గ్రామ్ దా ఉండు క్వాంటిటీని చెప్తా 20 గ్రామ్ దా ఉండు అనా కేవా కంపెనీ మాత్రమే ఇప్పుడు చూడ హాఫ్ కేజీ 1+1 కేజీ ప్రోడక్ట్ 1 కేజీ 6000 రూపీస్ బై 1 గెట్ 1 6000 రూపీస్ ఈ ప్రోడక్ట్ అట్లా అని చెప్తా ఈ ప్రోడక్ట్ గురించి నా సొప్ప దీంట్లో 7 ఇంగ్రీడియంట్స్ ఉంది 7 ఇంగ్రీడియంట్స్ మేజర్ ఇంగ్రీడియంట్స్ అట్లా అని చెప్తా సరే గ్రీన్ ఆపిలోட స్టెమ్ సెల్ అకాయ్ బెర్రీயோட స్టెమ్ సెల్ అండ్ సోలార్ విటీస్ అట్లా అని చెప్పి గ్రేప్స్ ఓడ స్టెమ్ సెల్ గ్రీన్ ఆపిల్ మన ఇండియాలో దొరికే గ్రీన్ ఆపిల్ కాదు స్విట్జర్లాండ్లో దొరికే గ్రీన్ ఆపిల్ సోలార్ విటీస్ అట్లా అని చెప్పే గ్రేప్స్ వచ్చి మన ఇండియాలో దొరికే గ్రేప్స్ కాదు అమెరికాలో యుఎస్ఏలో అది సోలార్లో ఉండి ఏమి వచ్చి యూవి రేస్ వచ్చు అల్ట్రా వైలెట్ రేస్ దాంట్లో అల్ట్రా వైలెట్ ఏ రేస్ అల్ట్రా వైలెట్ బి రేస్ అట్లా అని చెప్పి ఉంది సో అల్ట్రా వైలెట్ ఏ అండ్ బి ఇస్ అ వెరీ వెరీ డేంజర్ అది మన స్కిన్లో పడితే క్యాన్సర్ గ్యారంటీ సన్ అల్ట్రా వైలెట్ రేస్ మనం డైరెక్ట్గా అవుతా సరే వెరీ వెరీ డేంజర్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ మనకు తెలుసు మన బయటలో వెళ్ళేకే అవ్వదు అంత హీట్ ఉండి డీహైడ్రేషన్ అయిపోవు మన బాడీ సో వెరీ డేంజర్ సో ఇట్లా మరి స్కిన్ ప్రొటెక్షన్ మన క్యాన్సర్ రాగానే ప్రొటెక్షన్ పనే ద ఫెంటాస్టిక్ ఫుడ్ సప్లిమెంటరీ దేంట్లో ఉండితే సరే అది గ్రేప్స్ సో ఆ గ్రేప్స్ వచ్చి అదే యుఎస్ఏలో ఉండే గ్రేప్స్ అదే సోలార్ విటీస్ అట్లా అని చెప్పి గ్రేప్స్ ఆ గ్రేప్స్ దాంతో స్టెమ్ సెల్ అది లేకాన అకాయ్ బెర్రీ ఏడ దొరుకు మన అதாவது మన బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ రెడ్ బెర్రీ బ్లాక్ బెర్రీ ఇట్లా మరి ఎక్కువ చూసాము అకాయ్ బెర్రీ స్పెషల్లీ ఏడ దొరకట అమెజాన్ ఫారెస్ట్ అది బ్రెజిల్లో ఉండేది సో స్విట్జర్లాండ్లో ఉండేది యుఎస్ఏలో ఉండేది బ్రెజిల్లో ఉండే ఆ ఫ్రూట్స్ కూడా స్టెమ్ సెల్ మనకు எக்ஸ்ட்ராக்ட் பண்ணுவேன் அதானதான் మనం ఇంపోర్ట్ பண்ணி స్విట్జర్లాండ్లో ఉండిదా ఇంపోర్ట్ பண்ணிదా మన ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ பண்ணி ఇచ్చాము ఇది లేకన్నా 2 టైప్ ఆఫ్ మష్రూమ్ వచ్చి మనం అందరిమే తెలుసు కింగ్ ఆఫ్ హెర్బల్ అట్లా అని చెప్పేది ఏదైతే మష్రూమ్ దా గ్యానోడర్మా వన్ ఆఫ్ ద మష్రూమ్ గ్యానోడర్మా వచ్చి వన్ ఆఫ్ ద మష్రూమ్ అదే మరి 2 టైప్ ఆఫ్ మష్రూమ్ కింగ్ ఆఫ్ హెర్బల్ అట్లా అని చెప్పేది అది లేగాన మన క్రాన్బెర్రీ ఫ్రూట్సోட ఎక్స్ట్రాక్ట్ చెస్ట్రీ ఫ్రూట్సోட ఎక్స్ట్రాక్ట్
ఈ క్రాన్బెర్రీ అండ్ చెస్ట్ ట్రీ అట్లా అని చెప్పేది வேர்ல்டுல அதாவது இன்ஃபெர்டிலிட்டி అట్లా అని చెప్పే ప్రాబ్లమ్న సాల్వ్ பண்ணే నంబర్ 1 ఫ్రూట్ வேர்ல்டுலనే ఇన్ఫెర్టిలిటీ అని చెప్పి ఒక ఫ్రూట్ ఉండిదా క్రాన్బెర్రీ అండ్ చెస్ట్ ట్రీ தான் సో ఇది లాగాన మినరల్స్ అన్నిమే మిక్స్ பண்ணி தான் మనకు పౌడర్ ఫామ్గా టాబ్లెట్ ఫామ్గా డ్రాప్స్ ఫామ్ వచ్చి సో దీంట్లో ఏది బెస్ట్ అట్లా అంతా సరే ఫస్ట్ పౌడర్ தான் బెస్ట్ నెక్స్ట్ వచ్చి టాబ్లెట్ నెక్స్ట్ వచ్చి డ్రాప్స్ ఇట్లా మరి ఓకే సో ఈ ప్రోడక్ట్ మన బాడీలో ఎట్లా చేసు అట్లా అంతా సరే మన బాడీలో కణాలు ఉండి క్రోర్స్ ట్రిలియన్ కనకల కణాలు ఉండి దాంట్లో డబ్ల్యూబీసీ ఉండి ఆర్బీసీ ఉండి ప్లేట్లెట్ ఉండి వేరే వేరే కణాలు ఓకే అన్నిమే ఉన్నాయి సో దీంట్లో இந்த ஆர்பிசின்னு చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెడ్ బ్లడ్ సెల్ ఈ రెడ్ బ్లడ్ సెல்லோட லைஃப் எத்த டைம் ఉండిயோ அதுதான் మనతోட லைஃப் హ్యూమన్ బాడీயோட லைஃப் ఒక కణాలోட లైఫ్ టైం 120 డేస్ హ్యూమన్ బీయింగోட లైఫ్ టైం 120 ఇయర్స్ మన బాడీలో ఉండే ఆ ఒక కణాలు 120 డేస్ బాగా ఉండుతా మెటబాలిజం సొపుతులు మెటబాలిజం దా 120 డేస్ తర్వాత ఒక న్యూ కణాలను ప్రొడక్షన్ పనేసి ఆ కణాలు డెత్ అయిపోవు ఆ ఆర్బీసీ డెత్ అయిపోతా మళ్ళీ ఆర్బీసీ ఏమవుతా హెచ్బిగా కన్వర్ట్ అయిపోవు హ్యూమోగ్లోబిన్గా కన్వర్ట్ అయిపోవు ఇదిదా మెటబాలిజం చెప్పేది సో 120 డేస్ ఒక కణాలు బాగా ఉండుతా న్యూ కణాల్ ప్రొడక్షన్ 120 డేస్ 120 డేస్ 120 డేస్ 120 డేస్ మనతోడ ఆయుసు వయసు 120 ఇయర్స్ ఇది ప్రాపర్ మెటబాలిజం ఒకప్పుడు మన తినింది ఫుడ్ అమృతం మన తావింది వాటర్ ఒరిజినల్ మినరల్ వాటర్ నది నీళ్ళు బావి నీళ్ళు తాగుతీమి అప్పుడు తీసింది గాలి ప్యూర్ అప్పుడు రేడియేషన్ ఇట్లా మరితే ఎదిమే లేదు సో మన బాడీలో కణాలు బాగా ఉండ 120 డేస్ ఉండ దాని ఏ మెడిసిన్ தேவைப்படలేదు ఏ స్టెమ్ సెల్ தேவைப்படలేదు 120 డేస్ కణాలు బాగా ఉండ సో 120 ఇయర్స్ బతికితే ఇప్పుడు అట్లా కాదు తినే ఫుడ్ పాయిజన్ వాటర్ వాడేది నో మినరల్ వాటర్ గాలి పొల్యూషన్ రేడియేషన్ స్ట్రెస్ ప్రెషర్ లాట్ ఆఫ్ థింగ్స్ దానివల్ల మన బాడీயோட టోటల్ మెటబాలిజం చేంజ్ అయిపోయా చేంజ్ అయ్యేబోது ఏమవుతా మన బాడీயோட కణాలను చేంజ్ అయిపోయా దాంతో లైఫ్ టైం చేంజ్ అయిపోయా ఇప్పుడు 60 డేస్ 70 డేస్ దా కణాలు ఉండి అట్లా ఉండబోదు ఏమవుతా 60-70 డేస్లో అది డెత్ అయిపోతా మళ్ళీ ఒక న్యూ కణాల ప్రొడక్షన్ చేసేకి అవ్వదు సో మన బాడీలో ఏడ కణాలు తగ్గియో అది సంబంధించింది రోగం వచ్చు హార్ట్లో కణాలు తగ్గుతా హార్ట్ ప్రాబ్లం లివర్ల కణాలు తగ్గుతా లివర్ ప్రాబ్లం కిడ్నీల కణాలు తగ్గుతా కిడ్నీ ప్రాబ్లం ఇట్లా మరి ఐల కణాలు తగ్గుతా ఐ ప్రాబ్లం స్కిన్ల కణాలు తగ్గుతా స్కిన్ ప్రాబ్లం సో ఒక ట్రీయోட రూట్ వచ్చి ఇంపార్టెంట్ ఆ రూట్లో మన నీళ్ళు పోతానే రూట్ల కెమికల్ పెట్టుతనే ఆ టోటల్ ట్రీ వచ్చి బాగవచ్చు అదే మరి మన బాడీలో కణాలు ట్రీట్మెంట్ ఇతనే ఎంటైర్ బాడీను రికవర్ అయిపోవు అట్లా మారి ఒక ప్రోడక్ట్ దా ట్రిపుల్ స్టెమ్ సెల్ అట్లా చెప్పేది స్టెమ్ సెల్ ఇస్ అ స్పెషల్ సెల్ వచ్చి కామన్ దాంట్లో స్టెమ్ సెల్ అట్లా అని చెప్పేది స్పెషల్ ఏదా మన బాడీ ఒకే ఒక కణాలదా వన్ సింగిల్ సెల్ స్టెమ్ సెల్ ఒకే ఒక సింగిల్ స్టెమ్ సెల్ దాంట్లో ఉండి ప్రొడక్షన్ అయింది దా టోటల్ బాడీ దాంట్లో ఉండి వచ్చింది ఆర్బీసీ డబ్ల్యూబీసీ అన్ని కణాలని లివర్ కిడ్నీ అన్ని మెయిన్ సో ఈ బాడీగా కన్వర్ట్ అవ్వబోదు ఆ సింగిల్ సెల్ ఏమవు టోటల్ బాడీగా కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఏం చేసే హార్ట్లో ఒక స్టెమ్ సెల్ పెట్టేసు లివర్లో ఒక స్టెమ్ సెల్ కిడ్నీలో ఒక స్టెమ్ సెల్ స్కిన్లో ఒక స్టెమ్ సెల్ ఐలో ఒక స్టెమ్ సెల్ మన బాడీ టోటల్ 78 ఆర్గన్ ఉండి 78 ఆర్గన్లను ఒక కణాలు స్టెమ్ సెల్లో పెట్టేసు దట్ ఈస్ కాల్డ్ అడల్ట్ స్టెమ్ సెల్ అడల్ట్ స్టెమ్ సెల్ సొపతులు అట్లా లేదా డాక్టర్ సొపతులు ఇప్పుడు హార్ట్లో ఒక డాక్టర్ అడల్ట్ స్టెమ్ సెల్ ఉండి హార్ట్లో ఏదాவது ప్రాబ్లంతో సరే ఆ డాక్టర్ ఏం చేసి పోయి రికవర్ பண்ணும் లివర్లో ప్రాబ్లంతో ఆ డాక్టర్ పోయి లివర్ని రికవర్ பண்ணும் ఒకప్పుడు దానివల్లదా వాళ్ళు 120 ఇయర్స్ బతికి తెలియ ఎంత వాళ్ళు ఏదాவது రోగం వద్ద ఆటోమేటిక్గా బాడీ మెకానిజం రికవర్ చేసేసు బాడీ సరి చేసేసు ఒకప్పుడు ఇప్పుడు ఏమయ్యా మన తినింది లైఫ్ స్టైల్ ఫుడ్ స్టైల్ అన్ని చేంజ్ అయిపోయా మెటబాలిజం చేంజ్ అయిపోయా ఫుడ్ పాయిజన్ వాటర్ పాయిజన్ గాలి పాయిజన్ రేడియేషన్ ఇట్లా ఉండేనాల మన బాడీలో ఉండే కణాలు మాత్రం డ్యామేజ్ అవ్వలేదు ఆ కణాలను కాపాడే డాక్టర్ను డ్యామేజ్ అయిపోయా దానివల్ల ఇప్పుడు రోగాలు పెరిగిపోయా
సో ఇప్పుడు ఏం చేయాలా? నో వే. ఇప్పుడు డాక్టర్ లేదు. దానివల్ల మళ్ళీ ఎట్లా ఒక బాడీ స్టెమ్ సెల్ మూలంగా క్రియేట్ అయ్యానో అదే బాడీని రికవర్ పనేకి మళ్ళీ ఒక స్టెమ్ సెల్ దా రూట్. ఆ స్టెమ్ సెల్ ఏడ ఉండి హ్యూమన్ బీయింగ్ స్టెమ్ సెల్ అంబ్లిగాడ్లో ఉండి మన పాపగా పుట్టంబోదు బొట్టు తాడా అదేం సార్ బొట్టు తాడు అది బొడ్డుతాడే సార్. బొడ్డుదాడు సార్. బొట్టు తాడు ఓకే దాని లోపల ఉండి దట్ ఈస్ స్టెమ్ సెల్. ఒకప్పుడు మనం ఏం చేద్దామి స్టెమ్ సెల్స్ సేవ్ பண்ணி పెట్టిదిమి బొట్టు తాడిన సేవ్ பண்ணி పెట్టిదిమి ஏதாவது ఒక రోగం వద్ద బొట్టు తాడిన ఎత్తి పౌడర్ பண்ணி వాటర్లో మిక్స్ பண்ணிదా ఆ రోగం క్యూర్ అయిపోయి ఎట్లా మరి రోగం ఉండతాడు. బట్ ఇప్పుడు ఏమైపోయా స్టెమ్ సెల్ బ్యాంక్ వచ్చేసా ఎట్లా బ్లడ్ బ్యాంక్ మరి స్టెమ్ సెల్ బ్యాంక్ హాస్పిటల్ పాప పుట్టడమే సార్ మీ స్టెమ్ సెల్ బ్యాంక్ లో పెట్టాలనా ఓకే రెంట్ ఇవ్వాలా నెలవి ఎత్త ఇయర్లీ ఎత్త 20,000 50,000 1 lakh 2 lakh ఇట్లా మరి ఇయర్లీ రెంట్ ఇవ్వాలా అట్లా మరి అయిపోయా. ఒకప్పుడు బొట్టుదారిన సేవ్ పని పెట్టేకి ఏ రూపాయి అని తేవలేదు. ఇప్పుడు బొట్టుదారుల హాస్పిటల్లో పెట్టేకి అన్ని డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. రైట్. సో ఈ స్టెమ్ సెల్ ఇప్పుడు వచ్చి మన వచ్చి ఫ్రూట్ సోడా స్టెమ్ సెల్స్. ఫ్రూట్ సోడా స్టెమ్ సెల్స్ ఎట్లా పెడుతుంటా సరే యూనివర్సల్ దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్. ఏంటా యూనివర్స్ లో ఉండేది ఏదేది ఉండి హ్యూమన్ ఉండేము, నెక్స్ట్ అనిమల్స్ ఉండేము. సో నెక్స్ట్ వచ్చి అதாவது ట్రీస్ చెట్లు ఇట్లా మారి ఉండి ఓకే ఇదిదా యూనివర్స్ అట్లా అని చెప్పేది. సో హ్యూమన్ అనిమల్ స్టెమ్ సెల్ మ్యాచ్ అవ్వదు. సో హ్యూమన్ ఫ్రూట్స్ అதாவது ఏం చెప్పేది చెట్టులో ఉండే స్టెమ్ సెల్ మ్యాచ్ అవ్వు. அதே மாதிரி அனிமல் ஹியூமன் ஸ்டெம் செல் மேட்ச் ஆகுது. அனிமல் செட்டில் ఉండే స్టెమ్ సెల్ మ్యాచ్ అవ్వు. సో హ్యూమన్గా వండుతాலும் సరి అనిమల్గా వండుతాலும் సరి సెట్లో ఉండేది మాత్రమే మ్యాచ్ అవ్వు. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇట్లా మారి ఉండేది ఇట్లా మ్యాచ్ అవ్వు. సో దానినాలదా దీని యూనివర్సల్ స్టెమ్ సెల్ అది బైటో స్టెమ్ సెల్స్ అవుతుంది. బైటో స్టెమ్ సెల్ బైటో మీన్స్ సెటిల్ హెర్బల్స్. సో యూనివర్సల్ పైటో స్టెమ్ సెల్ ది ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇది మన రెగ్యులర్ గా వాడుతా ఈసీ 4 కింద ఒక 2 to 5 గ్రామ్ మన పెట్టి తింటా అది సలవాయోட మిక్స్ பண்ணி ఇమ్మీడియట్ గా మన బాడీలో అబ్జర్వ్ అయిపో టోటల్ గా సలవాయోட మిక్స్ பண்ணும்போது దేని విధా సరి మన అதாவது ఎంటైర్ బాడీలో ఇమ్మీడియట్ గా బ్లడ్ లో ఇదవు మీరు వాడికి మీద ఏమవ్వే అది స్టొమక్ పోయి ఈసోఫాగస్ రూట్ వల్ల స్టొమక్ పోయి స్టొమక్ లో ఉండి అది డైజెషన్ అయ్యి తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ వచ్చి స్మాల్ ఇంటెస్టైన్ నుండి అబ్జర్వ్ பண்ணி స్ప్లీన్ వెళ్ళి స్ప్లీన్ తర్వాత బ్లడ్ లో మిక్స్ பண்ணி ఈ రొటేషన్. ఇప్పుడు ఎట్లా ఒక టాబ్లెట్ వేసేది ఐవీలో ఇంజెక్షన్ వేసేది నార్మల్ ఇంజెక్షన్ వేసేది ఐవీలో ఇంజెక్షన్ వేసేది ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. ఐవీ ఇంజెక్షన్ తో ఇమ్మీడియట్ గా రిజల్ట్, నార్మల్ ఇంజెక్షన్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అట్లా మరి 4 కింద పెట్టబోదు ఇమ్మీడియట్ యాక్షన్ మన బాడీలో ఇమ్మీడియట్ గా ఏమవ్వు అబ్జర్వ్ అవ్వు టోటల్ బాడీ ఫుల్ గా బ్లడ్ లో మిక్స్ అవ్వు. ఇట్లా మిక్స్ అవ్వబోదు ఏమవుతా హెడ్ నుండి ఫుడ్ వరకు కంప్లీట్ గా స్ప్రెడ్ అవ్వు. స్ప్రెడ్ అయిన తర్వాత ఏమవ్వే ఏడ కణాలు డ్యామేజ్ ఉండి చెప్పి మనకు తెలియదు. బట్ ఈ స్టెమ్ సెల్ ట్రిపుల్ స్టెమ్ సెల్ న్యాచురల్ హ్యాబిట్ ఏమిదా దాంతో గుణం ఏమిదా స్కానింగ్ రిపేరింగ్ అండ్ రీజనరేటింగ్. స్కాన్ பண்ணு మన బాడీని కంప్లీట్ గా మన బాడీలో ఉండే కణాలను పూరా స్కాన్ பண்ணு ట్రిలియన్స్ ఆఫ్ కణాల్స్ స్కాన్ பண்ணேஸ். స్కాన్ பண்ணி ఏది హెల్తీ ఏది అన్హెల్తీ ఏది హార్మ్ఫుల్ ఏది హార్మ్లెస్ అట్లా చెప్పి స్కాన్ பண்ணேஸ். ఏది చెడ్డది ఏది మంచిది ఏది హెల్తీగా ఉండి ఏది హెల్తీ లేగానే ఉండి చెడ్డదినే కిల్ పన్నేసు మంచిదినే కాపాడాల. తర్వాత అది హెల్తీయా అన్హెల్తీయా హెల్తీగా ఉండుతా ఓకే అన్హెల్తీగా ఉండుతా దాన ఏం పన్ను రిపేరింగ్. అది దేనినాల ఇట్లా మరి డ్యామేజ్గా ఉండి 60 days 70 days డ్యామేజ్ అయిపోయా ఆ డ్యామేజ్ ఏం చేసే రికవర్ పని అండ్ రీజనరేటింగ్ దాని న్యూ కణాలుగా ప్రొడక్షన్ చేసేసు. సో నౌ టోటల్ బాడీలో ఉండే అన్ని కణాలమే 120 days అప్పుడు ఏమైపోయి 120 days గా కన్వర్ట్ అయిపోవు. 120 days గా కన్వర్ట్ అయిపోదు మన హార్ట్ న్యూ హార్ట్ లివర్ న్యూ కిడ్నీ న్యూ స్కిన్ న్యూ ఐ న్యూ టోటల్ బాడీ న్యూ బాడీగా కన్వర్ట్ అయిపోవు. దానివల్ల ఈ స్టెమ్ సెల్ వాడుம்போது యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్.
దానివల్ల ఈ స్టెమ్ సెల్ వాడబోదు స్కిన్ వచ్చి గ్లో అయ్యేది, స్కిన్ రిలేటెడ్ సంబంధించింది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు 60-70 డేస్ మన 60-70 ఇయర్స్ దా మనతోడ ఏజ్. బట్ స్టెమ్ సెల్ రోజు మీరు రెగ్యులర్గా వాడ మన కణాలు అన్నిమే రిపేరింగ్ రీజనరేటింగ్ చేంజ్ అవ్వ 60-70 డేస్ డెత్ అయ్యే కణాలు పూరా ఇప్పుడు 120 డేస్ డెత్ అయిపోవు. 120 డేస్ తర్వాత అది న్యూ కణాల ప్రొడక్షన్ మనం. సో మన బాడీలో ఆటోమేటిక్గా కణాల ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోవు, కణాలోட లైఫ్ టైం ఇంక్రీజ్ అయిపోవు. అట్లా ఇంక్రీజ్ అవ్వబోదు 120 డేస్ అట్లా అవ్వబోదు మనతోడ ఏజ్ను 120 ఇయర్స్గా కన్వర్ట్ అయిపోవు. ఇప్పుడు రెగ్యులర్గా స్టెమ్ సెల్ వాడే అందరుమే మనతోడ ఏజ్ లైఫ్ స్పానింగ్ జాస్తి ఎక్కువ. మీరు ఎన్ని క్రోరితా కూడా మనతోడ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ పన్నకి అవ్వదు. సింపుల్ ఒక 6,000 రూపీస్ ట్రిపుల్ స్టెమ్ సెల్ మీరు మాత్రం లేదు, మీ ఫ్యామిలీయే వాడచ్చు 1 kg. అట్లా చూడండి, ఒక ఫ్యామిలీయే మన వాడచ్చు వాడబోదు. సో 6,000 రూపీస్ నా 6,000 రూపీస్ తప్ప. బట్ కంపెనీ ఇప్పుడు ఏమి ఇచ్చిండోళ్ళు కాంబోలో ఇచ్చిండోళ్ళు మేము అందరమే తెలుసు. కాంబోలో వేరే ఇచ్చిండోళ్ళు. సో కాంబో గురించి నా చెప్పాలని మీ అవశ్యమే లేదు. సో చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మన కేవా కంపెనీ, వెరీ చీప్ అండ్ బెస్ట్గా మనతోడ అన్ని రోగంన, అதாவது బ్రెయిన్ అండ్ న్యూరల్ సిస్టమ్, ఐ డిజార్డర్, ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లం, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం, తర్వాత వచ్చి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, స్ప్లీన్, స్టొమక్ అండ్ గాల్ బ్లాడర్, కిడ్నీ, బోన్ మేరో, రెస్పిరేటరీ సిస్టమ్, హార్ట్, ఈసోఫాగస్ సిస్టమ్, అதாவது రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, న్యూరో సిస్టమ్, న్యూరాలజికల్, அதே மாதிரி ఎండోక్రైన్ సిస్టమ్, ఎక్సోక్రైన్ సిస్టమ్, బోన్ మేరో, స్కిన్, హెయిర్, నెయిల్, అట్లా టోటల్ బాడీలో ఉండే అన్ని ఆర్గన్ 78 ఆర్గన్మే కంప్లీట్ గా రిపేర్ பண்ணி రీజనరేట్ பண்ணி మనం ఇచ్చే ద వన్ అండ్ ఓన్లీ ప్రోడక్ట్ కేవలం ఉండిదా, దట్ ఈస్ ట్రిపుల్ స్టెమ్ సెల్. అట్లా మారి ఒక ప్రోడక్ట్ మన లైఫ్ లో మనం దొరికిందిదా, మనం వీఆర్ లక్కీ అండ్ బ్లెస్డ్ పీపుల్. ఒకప్పుడు ఇదే ఒక 10 years బిఫోర్ స్టెమ్ సెల్ కూర్చుందా ఓరిమే తెలియదు. 10 years బిఫోర్ ఉండిన వాళ్ళ అన్లక్కీ పర్సన్. మనకు దొరికింది ఆనా మనం యూజ్ చేస్తుందా లక్కీ, యూజ్ చేయకుండా ఉండదా లక్కీ కాదు. ఏమీ లేదు సార్, వెరీ సింపుల్. ఒక రోజు ఒక పేషెంట్ ఒక స్టెమ్ సెల్ పౌడర్తా ఏమో 1+1 కూడా ఎట్లా ఇచ్చాలని చేయాల, 1+1 ఎత్తులు పెరిమే 30 days 30 సెట్ ఈజీగా సేల్ பண்ணచ్చు. 30 days 30 సెట్, 30 into 30 sets. చూడండి మీ టీంలో ఇదే హ్యాబిట్ నాకు కొంచెం తెలుతా సరే 7 వెళ్ళిపోవు. 1 year లోపల మిరాకిల్గా మీరు చేయొచ్చు. ఈ స్టెమ్ సెల్ పెట్టి మాత్రం మీరు క్రోర్పతి అవ్వచ్చు. ఒక ప్రోడక్ట్ చాలు, స్టెమ్ సెల్ మాత్రం చాలు క్రోర్పతి. అడిషనల్ గా వాళ్ళ రోగం తందాపులో అడిషనల్ సమ్ ప్రోడక్ట్ ఇవ్వబోదు, ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ బీపీ, ఎక్కువ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్. సో அதாவது మన ఎట్లయితే సరే అதாவது సాండ్ ఉంది సాయిల్ మన్నునతో కూడా మన సేల్ పన్నీకి మన నంబర్ 1గా వచ్చేయాలి. మన రెడీ అయిపోవాలా. మనతోட లైఫ్ స్టైల్ చేంజ్ பண்ணாலனா మన సాక్రిఫైస్ పన్నే కావాలా. ఈ 1 year మీతోడ లైఫ్ కోసం సాక్రిఫైస్ చేయండి. ఈ 1 year మీతోడ ఫ్యామిలీ కోసం, మీతోడ పిల్లల కోసం, మీతోడ పేరెంట్స్ కోసం సాక్రిఫైస్ చేయండి. ఆఫ్టర్ 1 year 2025-26 అయిన తర్వాత 26లో మీతోడ లైఫ్ చేంజ్ అవ్వాలతా నన్ను అడగండి. అట్లా మారి ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ పన్నేకి ఫెంటాస్టిక్ ఆఫర్ ఇచ్చిండోళ్ళు రెడ్డప్ప సార్, ఇట్లా మరి ఆఫర్ ఇచ్చిండోళ్ళు. సో లీడర్స్ ఆపర్చునిటీ అన్నిటా రాదు, బట్ ఆపర్చునిటీ రాబోదు. ఆపర్చునిటీని కరెక్ట్గా ఓవర్ యూటిలైజ్ పన్నాలో వాళ్ళు దా సక్సెస్ఫుల్ పర్సన్స్. సో ఇక్కడ 100+ మెంబర్స్ ఉండేది. సో 100+ సక్సెస్ఫుల్ పర్సన్ మీరు మారాలా, మీ లైఫ్ చేంజ్ పన్నాలా, అట్లా థింక్ పని తెలుతా. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ పనండి. ఈ ఆఫర్ గురించిన డీటెయిల్ వచ్చి రెడ్డప్ప సార్, సురేష్ సార్ మీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇతలు. సో లీడర్స్, ఆల్ ది బెస్ట్ లీడర్స్. మిమ్మల్ని 2026లో అందరమే క్రోర్పతిగా, అందరమే కార్ అచీవర్స్గా అట్లా మరి మీట్ పన్నాలా. అది మాత్రం లేదు, అందరిమే సిల్వర్ చైర్మన్ క్లబ్గా నా మీట్ పన్నాలని చెప్పి కోరికనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు సార్ సురేష్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఆఫర్ గురించి సార్. హలో
ఎస్ సార్. ఆఫర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో సార్కి అందరూ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. డాక్టర్ సుందర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ట్రిపుల్ సెల్ గురించి. సో మనకి ఇప్పుడు మనం పెట్టిన కాంపిటీషన్ని గ్రూప్లో పోస్ట్ చేస్తారు సార్ వాళ్ళు. సో దీన్ని బ్రీఫ్గా దాన్ని తయారు చేసాం కాబట్టి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనము 3 కాంపిటీషన్స్ పెట్టామండి. ఒకటి వచ్చేసి సెల్ ఫోన్, సెకండ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, థర్డ్ వచ్చేసి ఇప్పుడు రెడప్ సార్ ఏదైతే కార్ వాడుతున్నారో సేమ్ కార్, రెడప్ సార్ వాడుతుండే కార్ ఏదైతే ఉందో సో సేమ్ కార్ ఏం వాడుతున్నాడు రెడప్ సార్, సుజుకి స్విఫ్ట్. సో ఆ కార్నే దీంట్లో కాంపిటీషన్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇది స్లైడ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటువంటి స్లైడ్స్ మనం ఆల్రెడీ 2-3 రకాలుగా మన బూట్ క్యాంప్లో తయారు చేసాము, తర్వాత మనం రెడీ చేసిన బుక్లో కూడా ఉన్నాయి కాబట్టి సో నీట్గా మీకు అర్థం అవుతుంది. సో ఇది ఏమంటే దీంట్లో కండిషన్ ఒకటే, మనం పెట్టిన కండిషన్ ఏమంటే కంపెనీ మ్యాప్ చేసిన సూపర్ స్టాక్ పాయింట్లోనే ఈ ప్రోడక్ట్ కొనాలి. కంపెనీ మ్యాప్ చేసిన సూపర్ స్టాక్ పాయింట్లోనే కొంటే మీరు ఈ క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఫస్ట్ది వచ్చేసి మొబైల్ అండి. సో మొబైల్కి వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ 50,000 బీపీస్ 50,000 బీపీస్ ఎనీ 6 months, ఎనీ 6 months. ఎప్పటి నుంచి? మే నుండి నెక్స్ట్ ఇయర్ మార్చి లోపల, కంటిన్యూషన్ అని ఏం లేదు. సో ఎనీ 6 months మీరు 50,000 పాయింట్స్తో ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ కానీ, ఆల్ఫా పౌడర్ కానీ, సిల్వర్ ప్లస్ కానీ, ఉమెన్ కేర్ పౌడర్ కానీ, 25 ఎసెన్షియల్ పౌడర్ కానీ, సో ఈ 6 ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ 6 ప్రోడక్ట్స్తో మీరు బై చేస్తే మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఇది మీరు వర్త్ 20,000 రూపీస్ మొబైల్ ఫోన్ పెట్టాం. సో మనం మోడల్ ఎందుకు డిక్లేర్ చేయలేదు అంటే ఓన్లీ థింగ్ ఈరోజు మనం మోడల్ పెడితే ఆ రోజు మోడల్ ప్రైస్ తగ్గొచ్చు. సో ఆ రోజు లేటెస్ట్ మోడల్ ఏదైతే ఉంటుందో ఆ లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎన్ని 6 months 50,000. ఇది స్మార్ట్ ఫోన్ అచీవర్స్ నాకు తెలిసి వరస్ట్ కేసులో ఒక 1000 మంది అచీవ్ చేయొచ్చండి దీన్ని. వరస్ట్ కేసులో, లోయెస్ట్ కేసులో చెప్తున్నాను నేను. సో ఇప్పుడున్న టీమ్ స్ట్రెంత్కి 1000 మెంబర్స్ అనేది చాలా చాలా తక్కువ. 1000 మెంబర్స్ అనేది చాలా చాలా తక్కువ. సో లోయెస్ట్ కేసులో అంటే నాకున్న అవగాహన మేరకు 1000 మెంబర్స్ అనేది ఈజీగా అచీవ్ చేయగలుగుతారు అనమాట. సో అదేవిధంగా తీసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్టామండి. సో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి మంత్ ఆన్ మంత్, సో ఎవ్రీ మంత్ మనం బిజినెస్ పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఫర్ ఎగ్జాంపుల్ మే మంత్లో మనం 32 పీపుల్ని మనం మ్యాప్ చేసుకోగలిగితే ఈ పాయింట్స్ని మనం అచీవ్ చేయగలుగుతాం అనమాట. సో ఇది స్టెప్ ఆన్ స్టెప్ పెరుగుతూ మీకు ఈజీగా దీనికి అచీవ్ కావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎవ్రీ మంత్ 32 ఫస్ట్ 4 months, తర్వాత 63, అక్టోబర్కి 125, తర్వాత 250 పీపుల్. సో ఇట్లా మీరు 30 lakhs మ్యాచింగ్ అయితే మీకు సింగిల్ ఐడికి ఇన్కమ్ వరస్ట్ కేసులో 8 lakhs వస్తుంది. ట్రిపుల్ ఐడి ఉంటే 16 lakhs ఇన్కమ్ వస్తుంది అనమాట. సో ఇది మీరు స్లైడ్గా డీటెయిల్ తీసుకొని ఒక ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం కూర్చొని ఒకసారి ప్లాన్ చేసుకొని దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. సో అదే విధంగా తీసుకుంటే మనం కార్ అచీవర్స్ కోసం తీసుకుంటే సో మే మంత్ వచ్చేసి 2,500 బీపీస్తో 40 sets అండి. 40 sets ట్రిపుల్ సెల్ పౌడర్ని మనం దాంట్లో రాసాము. కానీ మీరు ఈ 5-6 ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఎనీ ప్రోడక్ట్ 2,500 బీపీస్ 6,000 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ ఏదైనా సరే 40 బీపీస్తో 40 సెట్స్తో చేస్తే టీమ్ ఏ టీమ్ బి అట్లా ఫస్ట్ 3 months, తర్వాత నెక్స్ట్ 3 months 160 అవుతుంది. దాని తర్వాత మంత్ 200 అవుతుంది. ఆ నెక్స్ట్ మంత్ 320 అవుతుంది. ఆ తర్వాత మంత్
500 అవుతుంది, ఆ తర్వాత మంత్ 1000 అవుతుంది, ఆ తర్వాత మంత్ 1500 అవుతుంది. సో దీనికి టోటల్ గా చూసుకుంటే 4000 సెట్లు అండి ఇయర్ కి. 1 ఇయర్ కి టోటల్ గా 4000 సెట్స్ టార్గెట్ చేసుకుంటే మీ బీపీ మ్యాచింగ్ 1 crore అవుతుంది. మీకు ఇన్కమ్ సింగిల్ ఐడికి అయితే 25 lakhs వస్తుంది, ట్రిపుల్ ఐడికి అయితే 52 lakhs వస్తుంది. సో ఇది బ్రీఫ్ గా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు కాబట్టి. సో దీన్ని టీంకి ఒకరు టార్గెట్ పెట్టుకొని, ఇప్పుడు సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని రెడప్ సార్ ఆల్రెడీ రికార్డ్ చేశారు మన జూమ్ మీటింగ్ ని. సో ఆ వీడియో రికార్డ్ తెప్పించుకొని ఆ ట్రిపుల్ సెల్ పౌడర్ గురించి సార్ ఎంత నీట్ గా స్టెప్ బై స్టెప్ చెప్పారు. సో ఎక్కడ నుంచి స్విట్జర్లాండ్ లో దొరికే యాపిల్ దగ్గర నుంచి మనకి ఆస్ట్రేలియాలో దొరికే పుట్టగొడుగుల వరకు. సో ఈ అంత ఇన్ఫర్మేషన్ ని నీట్ గా రాసుకొని, మేము కూడా 2 pages బ్రోచరా 4 pages బ్రోచరా అనేది రేపు ఫైనల్ అవుతుందండి. సో దీనికి సంబంధించి సపరేట్ గా ఒక బ్రోచర్ కూడా రెడీ చేస్తున్నాం ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ కోసమే. సో అది 2 pages 4 pages అనేది ఆ, రేపు ఆల్మోస్ట్ 1 or 2 days లో ఫైనల్ అయిన తర్వాత మీకు బ్రోచర్ ని అందజేయడం జరుగుతుంది. సో ఆ బ్రోచర్ ని తీసుకొని మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే, దీనికి ఒకటే చెప్తానండి నేను, నా సజెషన్ ఏమంటే మీరు తీసుకునే టూల్స్ క్లయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, మీరు ఒక 6000 రూపాయలు ప్రొడక్ట్ సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ డ్రెస్ కోడ్ కానీ, మీరు పట్టుకొని వెళ్ళే బ్యాగ్ కానీ, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళే విధానం కానీ, వాళ్ళతో మనం ప్రోడక్ట్ చేతిలో పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ గా ఉంటే మీరు ఈ ప్రోడక్ట్ ని సేల్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అవుతుందండి. సో ఫస్ట్ నేర్చుకోండి, ప్రోడక్ట్ ని బట్టి పట్టండి. సో నేనేం చెప్తున్నా అంటే దీంట్లో ఏముంది అనేది ఒక 20 సార్లు 30 సార్లు 40 సార్లు 50 సార్లు అన్లెస్ మీరు రోజుకి ఒక సెట్ అమ్మడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఎప్పుడైతే దీన్ని మనము ప్రొఫెషనల్ గా ముందుకు తీసుకెళ్ళగలుగుతామో ఆటోమేటిక్ మీరు అమ్మడం అనేది ఈజీ అవుతుంది. సో ఫస్ట్ రోజే రెండో రోజే అమ్మగలుగుతారని నేనేం చెప్పను. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్ ట్రైనింగ్ రెడప్ సార్ కానీ, నేను కానీ, మన యాక్టివ్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో నాంచారయ్య, రసూలప్ప, అజయ్ గారు, అదేవిధంగా మన అప్పల్ నాయుడు గారు, సో వీళ్ళంతా కూడా మీకు ఇన్బిల్ట్, రెడ్డి శేఖర్ కానీ, వీళ్ళంతా కూడా ఫుల్లీ ట్రైన్డ్ పీపుల్. సో ప్రతి ఇంచు వాళ్ళకి తెలుసు. సో ప్రోడక్ట్ గురించి టోటల్ గా ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళ దగ్గర. సో వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని ప్రతి ఒక్క టీం కూడా దీనిలోనే మాక్సిమం అచీవ్. సో ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 1 crore అనేది ఇప్పుడున్న ఈ టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీమ్ ఏలో ఒకరు, టీమ్ బిలో ఒకరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్ కి మోటివేట్ చేసేసి ఇద్దరు మీ టీంలో ఈ 2 crores అచీవ్ అయ్యే విధంగా చేసుకోగలిగితే బై డిఫాల్ట్ అందరూ ఫ్యామిలీస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది ఎందుకంటే విన్ విన్ సిచ్యుయేషన్ అండి. సో ఎవరైతే సేల్ చేయగలుగుతున్నారో ఆ సేల్ చేసిన వ్యక్తి హ్యాపీగా ఉంటాడు, ఆ వ్యక్తి సక్సెస్ చేసిన దానికి మనం హ్యాపీగా ఉంటాం. సో మనకి ఈ బిజినెస్ లో మాత్రమే అవకాశం ఉంది విన్ విన్ సిచ్యుయేషన్. సో వేరే ఏ బిజినెస్ లో కూడా ఈ అటువంటి ఆపర్చునిటీ ఉండదు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, సుందర్ సార్ చెప్పినట్టుగా 78 ఆర్గాన్స్ ని ఎక్కడ ఏ ఆర్గాన్కి ఏ విధంగా పనిచేస్తుంది, సో ఆ టోటల్ రికార్డ్ ని మళ్ళీ ప్లే చేసుకొని మొత్తం నోట్స్ రాసుకొని మనం ఏ కస్టమర్కి అయితే వెళ్తున్నామో ఆ కస్టమర్కి దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇప్పుడు సార్ చెప్పారు ఒక 10 సంవత్సరాల క్రితం ఇటువంటి ప్రోడక్ట్ లేదు, అప్పుడు ఎంతమంది చనిపోయారు, కరోనా అప్పుడు ఎంతమంది చనిపోయారు. సో ఈ ప్రోడక్ట్ ని మనం కరెక్ట్ గా ప్రమోట్ చేసి ఉంటే బతికిండే వాళ్ళం. సో ఇక్కడ ఏమిటంటే మనకు ఆయుర్వేదంలో షుగర్ రాకముందు, షుగర్ వచ్చిన తర్వాత, అసలు షుగర్ రాకుండానే, సో ఈ 3 స్టేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం షుగర్ రాకుండా ఉండడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి వీటిని తినాలి. తింటే అనారోగ్యం అనేది మన దగ్గరికి రాదు. సో వచ్చిన తర్వాత తింటే తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమి అంటే దాన్ని కరెక్ట్ గా తీసుకొని వెళ్ళండి, మార్కెట్లోకి తీసుకొని వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్ గా తీసుకొని వెళ్తే మీ టీం కూడా హ్యాపీగా ఉంటుంది. ఆటోమేటిక్ బై డిఫాల్ట్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనకు పాకెట్ ఫుల్ అవుతుందో, ఇన్కమ్ పెరుగుతుందో, ఆటోమేటిక్ మన లైఫ్ స్టైల్ మారుతుంది. సో ఇది బ్రీఫ్ గా చెప్పదలుచుకునేదండి. సో ఇంకా డీటెయిల్ గా మీకు రేపు మర్నాడు మీటింగ్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ దీన్ని ఎట్లా అచీవ్ చేయాలి, ఏం చేయాలి అనేది మీ లీడర్స్ దగ్గర కూర్చొని డీటెయిల్ గా తీసుకోండి. సో ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత రెడ్డప్ప సార్ ఈ 3 slides మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. సో ఓవర్ టు రెడ్డప్ప సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లీడర్స్
మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఫస్ట్ టైం మనం వచ్చింది ఇలాంటి మీటింగ్ లో, ఫస్ట్ ఇయర్ ఫైనాన్షియర్ మనకు వచ్చింది. మన అప్లైన్ తో కలుసుకొని మనం అందరం కూడా చేయి కలిపి 100 మంది అచీవ్మెంట్ మనం జూమ్ మీటింగ్ మనం గ్యాదర్ కావడం, మనందరం కూడా ఫస్ట్ రోజే శుభ పరిమాణంగా భావించి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగి మనం 300 మందిని అట్లాగే 1000 మంది పెంచుకుంటూ వెళ్తే ప్రతిరోజు కూడా లీడర్స్ అందరూ కూడా ఏదైతే ఇప్పుడు సార్ ఆఫర్ అనౌన్స్ చేశాడో అవన్నీ కూడా సింపుల్ షార్ట్ కట్ లో మీ అందరికీ కూడా విత్ స్లైడ్ల రూపంలో మీరు ఏమి చేయాలి, అదే విధంగా మీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ పూర్తి వివరణ కూడా మేమంతా కూడా ఇస్తాం. దీనికి మీరంతా చేయాల్సింది ఒకటి, ప్రతిరోజు కూడా మీతో పాటు హోమ్ మీటింగ్స్ ఎక్కువ పెంచండి. దాంతోపాటు జూమ్ మీటింగ్ కంటిన్యూగా 8 o'clock అందరూ కూడా వచ్చేట ప్లాన్ చేసుకొని ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకతను మన మార్కెట్లో ఏ విధంగా చేసుకోవాలి, బేసిక్స్ అన్ని కూడా మనం బూట్ క్యాంప్ లో ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అలాగే మనం అందరం కూడా సన్నద్ధం అవుదాం. దీనికి అందరూ కూడా ఎల్లవేళలా మనకు, ఎందుకంటే మనకు నిజంగానే మన టాప్ అప్లైన్ సుందర్ సార్ ఎంతో బిజీగా ఉన్నా కూడా మన కోసం ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇంతవరకు కూడా, నేను కూడా 8 years అయింది సార్, ఇంతవరకు కూడా ఈ సబ్జెక్ట్ నేను వినలేదు సార్. నిజంగానే హ్యాండ్స్ అప్ సార్ సుందర్ సార్. కేవా విజన్ 2030 అన్న మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఇలాంటి సబ్జెక్ట్ ని సార్ వీలైనంత వరకు ఇంకా కొత్త వాళ్ళకు కూడా మీరు అప్పుడప్పుడు మా టీంకు సహాయ సహకారాలు అందిస్తూ, వీలైతే లైవ్ లో కూడా మీటింగ్, జూమ్ మీటింగ్ కూడా మీరు అందరూ కూడా సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఎందుకంటే సబ్జెక్ట్ అవసరం, మనకు ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అవసరం, బేసిక్స్ ఇంపార్టెంట్ మనకు. దీనికి అందరికీ ఎల్లవేళగా నాకు బ్రదర్ లాగా సపోర్ట్ చేసినటువంటి మా సురేష్ బాబు సార్కి ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను. అదే విధంగా మా టీమ్ లీడర్స్ లెజెండ్స్, నా టీంలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ నుంచి టాప్ ర్యాంక్ చైర్మన్ వరకు కూడా ఒక లెజెండ్. అందుకే నా పేరు కేవా విజన్ 2030 టీమ్. నిజంగానే నేనైతే ఎంతో గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే ఈ కేవలం సభ్యత్వంగా ఉన్నందుకు, మీ లీడర్షిప్ లో నేను పనిచేసినందుకు, మా టీం సభ్యులు ఏ విధంగా అయితే మీరు అఫెక్షన్ చూపిస్తున్నారో, నా టీం లెవెల్, నా లవ్లీ లైఫ్ ఛాలెంజర్స్, నా డౌన్ లైన్స్, అదే విధంగా నా లైఫ్ లైన్స్, నా వెల్ విషర్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఎప్పటికప్పుడు ఇలాగ ముందు తీసుకుంటారని చెప్పేసి మీకైతే ఒకటే చెప్తున్నాం సార్. మా తరపున కేవా విజన్ 2030 టీం నిజంగా నెంబర్ 1 టీం అనేది మేము ఏదైతే అనుకున్నామో 2025 ఫైనాన్షియర్ లోనే మేము సాధిస్తామని చెప్పి గర్వంగా చెప్తున్నాం సార్. దాని నాంది ప్రతి ఒక్కరము కూడా ఈ ఫైనాన్షియర్ లో కోటీస్పతి కావాలి, మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ వచ్చి దీన్ని ప్రమోట్ చేసుకోవాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ మీ అందరికీ హంబుల్ రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే జూమ్ మీటింగ్ కంటిన్యూగా కొనసాగుదాం. అవసరం అనుకో 300 మందిని లేదంటే 1000 మెంబర్స్ కూడా జూమ్ మీటింగ్ మనం పెంచుకుంటూ పోదాం. దీనికి ఎల్లవేళలా మనం మీ అప్లైన్స్ అదే విధంగా మీ టీమ్స్ సహకరిస్తారు. అందరికీ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.